సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే దీనికంటే ప్రీవియస్ వీడియో చూసి దాన్ని ప్రాక్టీస్ చేసి మాత్రం ఇక్కడ రండి. ఎందుకంటే అవి ఖచ్చితంగా కావాలి మనకు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, బట్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. ఒక కండిషన్ అనేది ట్రూ అవుతేనే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటప్పుడు నేను ఐ విల్ గో విత్ ద కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఒకసారి డెఫినేషన్ చూడండి. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ కండిషన్స్. దే హెల్ప్ యువర్ ప్రోగ్రామ్ మేక్ డెసిషన్స్. ఓకేనా? సో ఎప్పుడైనా ఒక కండిషన్, ఏదైనా ఒక డెసిషన్ నేను తీసుకోవాలి, బట్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. ఆ కండిషన్ నాకు ఓకే అని చెప్పి అనిపిస్తేనే నేను అప్పుడు నా డెసిషన్ నేను తీసుకోగలుగుతాను. ఓకేనా? సో మనం దీన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం, లేదంటే ఎక్కడైనా వెళ్ళాలి అని చెప్పి అనుకోండి, అప్పుడు కూడా కొన్ని కండిషన్స్ మనం ఖచ్చితంగా అప్లై చేస్తాం. ఆ కండిషన్స్ ట్రూ అవుతేనే అప్పటికి వెళ్ళగలుగుతాం. ఏదైనా ఒక ట్రిప్ వేసుకోండి, మీరు ఏదైనా ఒక ట్రిప్ వెళ్ళాలి, బట్ ఫస్ట్ థింగ్ ఏంటిది, మీకు టైం ఉండాలి అండ్ మనీ ఉండాలి. ఈ రెండు ఉంటేనే ఈ టూ కండిషన్స్ మనకు సాటిస్ఫై అవుతేనే మనం ఆ ట్రిప్ వేయగలుగుతాం. ఇక్కడ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ టేక్ అన్ అంబ్రిల్లా. ఓకేనా? సో వర్షం పడితేనే అంబ్రిల్లా తీసుకోండి అని చెప్పి, అంటే ఇక్కడ కండిషన్ ఏంటిది, వర్షం పడటం. యాక్షన్ ఏంటిది, మనం చేసే పని ఏంటిది, అంబ్రిల్లా తీసుకోవడం, గొడుగు తీసుకోవడం. ఓకేనా? సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి పైథాన్ లో. ఫస్ట్ వన్ ఇఫ్ స్టేట్మెంట్, దెన్ ఇఫ్ ఎల్స్, దెన్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ లాడర్. ఓకేనా? నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్, నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ లాడర్, నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్. సో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే ఓన్లీ ఇక్కడ ఒక కండిషన్ మాత్రమే పెడతాం మనం, అండ్ ఆ కండిషన్ అనేది ట్రూ అవుతేనే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిట్ ఫ్రమ్ ద కోడ్. సో ఇక్కడ కండిషన్ సింటాక్స్, ఇక్కడ పైథాన్ లో సింటాక్సెస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా ఒక కండిషన్స్ కానీ, ఒక కంట్రోల్ స్టేట్మెంట్స్ కానీ, లేదంటే ఏదైనా లూప్స్ కానీ ఎప్పుడైనా మీరు యూజ్ చేశారు అంటే ఖచ్చితంగా కాలన్స్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే మీరు కాలన్స్ యూజ్ చేస్తారో దాని కింద నెక్స్ట్ లైన్ లో ఇండెంటేషన్స్ ఇవ్వాలి. ఇండెంటేషన్ అంటే ఒక ట్యాబ్ స్పేస్ అంటే 4 స్పేసెస్, 4 సింగిల్ స్పేసెస్. అది ఇచ్చిన తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలి మనం. ఓకేనా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, సో x ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకున్నాను నేను. దెన్ ఇఫ్ x గ్రేటర్ దెన్ 5, అంటే ఇక్కడ x అనేది ఏంటి, ఇక్కడ మనకు వేరియబుల్. x ఈజ్ ఎన్ వేరియబుల్. వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పా, ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఏదన్నా ఒక వాల్యూస్ ని కానీ దేనైనా మనం స్టోర్ చేసుకోవడానికి ఏదైనా ఒకటి కావాలి, దాన్ని మనం వేరియబుల్స్ అని చెప్పాను. సో ఇక్కడ నా కండిషన్ ఏంటిది, ఇఫ్ x గ్రేటర్ దాన్ 5. సో x అనేది, x లో ఉన్న వాల్యూ 5 కంటే పెద్దది ఉంటేనే నా కింద ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ నాకు x లో ఎంత ఉంది, 10 ఉంది. 10 గ్రేటర్ దాన్ 5. 10 5 కంటే పెద్దదే కదా, పెద్దది కాబట్టి నేను ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైతే కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తారో, ఎప్పుడైతే కాలన్స్ యూజ్ చేస్తారో, నెక్స్ట్ లైన్ నుంచి వెళ్ళి ఇది మనకు ట్యాబ్ స్పేస్, ఈ సైడ్ ప్రింట్ కంటే లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది మనకు ఒక ఇండెంటేషన్, ఇది మనకు ట్యాబ్ స్పేస్. ఇది ఇచ్చిన తర్వాత ప్రింట్ x is greater than 5. కండిషన్ మనకు ట్రూ కదా, ఈ కండిషన్ ట్రూ కాబట్టి x is greater than 5 వస్తుంది. ఒకవేళ ఇక్కడ x is less than 5, x less than 5, ఇక్కడ నేను కండిషన్ నేను చేంజ్ చేస్తే ఇది మనకు ట్రూ కాదు కదా. 10 less than 5, 5 కంటే 10 మనకు చిన్నదా కాదు, కాబట్టి ఎల్స్ బ్లాక్ వెళ్ళాలి. ఇక్కడ నాకు ఎల్స్ బ్లాక్ లేదు, ఓన్లీ ఇఫ్ స్టేట్మెంటే. సో ఇది మనకు ఎగ్జిట్ అయిపోయి డైరెక్ట్ గా, కండిషన్ ట్రూ అయితేనే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిట్ ఫ్రమ్ ద కోడ్, అంతే. సో ఇక్కడ మనకు మన కండిషన్ ఏంటిది, ఫస్ట్ ఒక వేరియబుల్ ఒకటి వాల్యూ తీసుకున్నాం మనం, దాని తర్వాత ఒక కండిషన్ లో చెక్ చేసుకున్నాం ఈ 10 అనే వాల్యూ 5 కంటే పెద్ద వాల్యూ కాదని చెప్పి. దానికి కండిషన్ ఏదన్నా ఒక ప్రోగ్రామ్ లో మీరు ఒక క్వశ్చన్ చూశారు అంటే, ఏదన్నా ఒక విషయాన్ని మనం చెక్ చేస్తున్నాం, ఆ క్వశ్చన్ లో ఏదైనా ఒక చెక్ చేస్తున్న కండిషన్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ లూప్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా చెక్ చేయాలంటే మాత్రమే కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి. కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంటే ఏదైనా ఒక విషయం చెక్ చేయాలి అన్నప్పుడు లూప్స్ యూజ్ చేస్తున్నారు. వై వి హావ్ టు యూజ్ ద లూప్స్ హియర్, సో వి నో నీడ్ టు యూజ్ ద లూప్స్ హియర్. ఓకేనా? సో ఇది కండిషన్, అంటే ఏదైనా ఒక దాన్ని మనం చెక్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ కండిషనల్ స్టేట్మెంట్ మాత్రమే యూజ్ చేయాలి, లూప్స్ కాదు. లూప్ ఇస్ డిఫరెంట్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ ద డిఫరెంట్. సో ఇక్కడ మన కండిషన్ ఏంటిది, ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 5, ఎక్స్ అనేది లెస్ దాన్ 5 అయితే మనకు ప్రింట్ గ్రేటర్ వాల్యూ ఎస్ అని పెడుతున్నా, ప్రింట్ ఎస్ అని చెప్పి పెడుతున్నా. ఓకేనా? సో ఇక్కడ మనకు డీబగ్ చేసుకునేటప్పుడు హ్యాష్ ఎక్స్ లో ఎంత వాల్యూ ఉంది మనకు, 10 లెస్ దాన్, మనకి ఎంత దేంతో చెక్ చేస్తున్నాం, 5 తో చెక్ చేస్తున్నాం. 10 అనేది 5 కంటే స్మాల్ వాల్యూ మనకు, 10 అనేది 5 కంటే స్మాల్ వాల్యూ కాదు, కాబట్టి
మనకి ఎలాంటి అవుట్పుట్ రాదు మనకు. ఎందుకంటే ఓన్లీ ఇది ట్రూ అయితేనే మాత్రమే మనకి ప్రింట్ అనేది అవుతది. ఓకేనా. ఇక్కడ నా బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ ఒకటే స్టేట్మెంట్, అది ప్రింట్ ఎస్ అంతే. ఓకేనా. సో ఇఫ్ ఐ చేంజ్ హియర్ ద గ్రేటర్ దాన్, ఇఫ్ ఐ చేంజ్ హియర్ ద గ్రేటర్ దాన్, సో 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఎక్స్ లో మనకు 10 వాల్యూ ఉంది కదా. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే కండిషన్ ట్రూనే కదా. 5 కంటే 10 అనేది బిగ్గెస్ట్ వాల్యూ కదా. కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ లైన్ లోకి వెళ్తుంది. ఇది మనకు ఇఫ్ కండిషన్ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ కండిషన్ ట్రూ అయితేనే మనకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయింది కదా. సో ప్రింట్ ఇస్ ద ఎస్. సో ప్రింట్ ఎస్ వచ్చింది. ఓకేనా. ఇది మన కండిషనల్ స్టేట్మెంట్స్, ఓన్లీ ఇఫ్ కండిషన్. ఓకేనా. దెన్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద ఇఫ్ ఎల్స్. సో ఇక్కడనే చెప్పేస్తాను. ఎప్పుడైనా నాకు లైక్ ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ ఇఫ్ ఉన్నప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితేనే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. ఇప్పుడు నాకు ఆ కండిషన్ ఫాల్స్ అయినా కూడా వేరే బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే, అంటే ఆ కండిషన్ ట్రూ అవ్వకుంటే, ఆ కండిషన్ నాకు పాసిబుల్ అవ్వట్లేదు, కండిషన్ నాకు ఫాల్స్ అయితే నాకు ఎల్స్ బ్లాక్, ఇంకో బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటప్పుడు నేను ఎల్స్ బ్లాక్ వెళ్తాను. ఓకేనా. సో ఇక్కడ ఎల్స్ మళ్ళా ఇఫ్ బ్లాక్ కాదు, ఇఫ్ కి ఇంకో బ్లాక్ ఇది. ఇది ఒక డిఫరెంట్ బ్లాక్. ఇఫ్ అనేది ఒక బ్లాక్, ఎల్స్ అనేది ఒక బ్లాక్. కాబట్టి నేను ఇఫ్ లోపల నేను ఎల్స్ ని రాస్తలేను ఇక్కడ. సో ఇఫ్ కి స్ట్రైట్ గా రాస్తున్నా అంటే ఇఫ్ కి అవుట్ సైడ్ రాస్తున్నాను. ఒకవేళ ఇఫ్ కి ఇక్కడ రాశాను అనుకోండి, ఇక్కడ రాస్తే నేను ఎల్స్ అని చెప్పి ఇక్కడ రాస్తే ఇది నాకు ఎల్స్ బ్లాక్, అంటే ఇఫ్ లో ఎల్స్. బట్ హియర్ ఐఎమ్ రైటింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇఫ్. ఓకేనా. సో ఇక్కడ నాకు ప్రింట్ నో అని చెప్పి రాస్తున్నా. ప్రింట్ నో. సో ఈ కండిషన్ ట్రూ అయితే నాకు ప్రింట్ ఎస్ వస్తుంది. ఓకేలే కండిషన్ ఫాల్స్ అయితే నాకు ప్రింట్ నో వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నాకు మళ్ళీ సేమ్ కండిషన్ 10 గ్రేటర్ దాన్ 5. సో 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కదా, కండిషన్ ట్రూ కదా, కాబట్టి ఎస్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ నేను 10 ఈజ్ ఎక్స్ లెస్ దాన్ 5 అని చెప్పిస్తే, సో 10 ఎక్స్ లో ఎంత ఉంది మనకు, 10 ఉంది. దెన్ నెక్స్ట్ కండిషన్ ఏంటిది, లెస్ దాన్, నెక్స్ట్ వాల్యూ 5. 10 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూనా, ట్రూ కాదు. కాబట్టి ఈ ఎస్ అనేది ప్రింట్ అవ్వదు, ఇది ఫాల్స్ అయింది. ఇది 10 అనేది 5 కంటే చిన్న వాల్యూ కాదు, అది ఫాల్స్ కాబట్టి ఎల్స్ బ్లాక్ వెళ్తుంది. ఎల్స్ బ్లాక్ లో ఏముంటది, ప్రింట్ నో. ఏదైతే ఉంటది, ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఉంటది ఎల్స్ బ్లాక్ లో, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏముంది ఇక్కడ మనకు, ప్రింట్ నో అని చెప్పి ఉంది. ఇట్ విల్ ప్రింట్ ద నో వాల్యూ. సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, నో వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనకు, సో ఇది మనకు ఇఫ్ అండ్ ఎల్స్ బ్లాక్. ఇఫ్ బ్లాక్ సపరేట్, ఎల్స్ బ్లాక్ సపరేట్. ఓకేనా. ఎప్పుడైనా నాకు కండిషన్ ఫాల్స్ అయినా కానీ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటప్పుడు దెన్ ఐ విల్ గో విత్ ద ఎల్స్ బ్లాక్. ఓకేనా. Here the syntax: if, then condition, then block of code. In the next line, else colon, then another block of code. Okay, no? The example: x equals 3. If x is greater than 5, then print x is greater than 5. Or else, if x is not greater than 5, then x is less than or equal to 5. Okay, no? నెక్స్ట్ elif else ladder. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఈ కండిషన్స్ లూప్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మాక్సిమం స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ లాడర్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ నెస్టెడ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ లాడర్ కి డిఫరెన్స్ చూడండి ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మనకు సింటాక్స్, ఓకే నేను ఇక్కడ చెప్తాను. సో నేను ఇప్పుడు మల్టిపుల్ కండిషన్ నేను చెక్ చేసుకోవాలి. ఓకేనా. మల్టిపుల్ కండిషన్స్ నేను చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఎక్స్ ఇస్ లెస్ దాన్ 5. నెక్స్ట్ ఎలిఫ్ రాయాలి మనం. ఓకేనా. ఇఫ్ రాయద్దు, ఎల్స్ రాయద్దు, ఎలిఫ్ రాయాలి. ఎలిఫ్ లో మన కండిషన్ ఏం పెడతాం, ఎక్స్ ఇస్ డబల్ ఈక్వల్స్ టు 5 అని చెప్పి పెడుతున్నాం. ఓకేనా. ప్రింట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5 అని చెప్పి రాస్తున్నా. నెక్స్ట్ ఇంకో ఎలిఫ్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 5 అని చెప్పి రాస్తున్నా. ప్రింట్ లో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 5. ఓకేనా. సో నెక్స్ట్ ఎల్స్ లో ప్రింట్, ఓకే ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 5 అని చెప్పి ఇక్కడ రాసేద్దాం.
x is not a number, x is here nothing అని చెప్పి రాస్తున్నాను, here nothing అని చెప్పి రాస్తున్నాను. సో ఇక్కడ నాకు ఇక్కడ నేను సో ఇక్కడ నేను యూజ్ చేసేది ఏంటంటే ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ లాడర్, ఓకేనా. సో దీని పేరు ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ లాడర్ అని చెప్పి అంటాము. సో ఇక్కడ ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సో ఫస్ట్ ఎప్పుడైనా ఒక కండిషన్ నాకు ట్రూ అవ్వకుంటే, ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఒక కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, ఒకవేళ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ వెళ్ళాలని చెప్పాను కదా. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే, ఎప్పుడైనా ఇఫ్ కండిషన్ ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినా కానీ నేను ఇంకో కండిషన్ నేను చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇఫ్ కండిషన్ నాకు ఫాల్స్ అయినా కానీ ఇంకో కండిషన్ నేను చెక్ చేసుకోవాలి. అలా ఎక్కడైతే నాకు ట్రూ అవుతుందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది నాకు, ఓకేనా. సో ఫస్ట్ ఇట్ విల్ చెక్ హియర్, ఇక్కడ నేను ఎంత పెట్టుకున్నాను, x లో 10 పెట్టుకున్నాను. ఇఫ్ x లెస్ దాన్ 5, ఇక్కడ ఎంత x లో ఎంత ఉంది మనకు, ఎంత ఉంది, 10 ఉంది. సో 10 లెస్ దాన్ 5 కండిషన్ మనకు ట్రూనా, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ కండిషన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అలా అని చెప్పి ఇప్పుడు డైరెక్ట్ గా ఎల్స్ కి వెళ్ళదు. ఇప్పుడు ఇట్ విల్ చెక్ ద నెక్స్ట్ ఇఫ్ కండిషన్, నెక్స్ట్ ఎలిఫ్ కండిషన్, ఓకేనా. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ ఎలిఫ్ కండిషన్, x డబల్ ఈక్వల్స్ టు 5, ఓకేనా. సో ఇక్కడ మనకి ఎంత x వాల్యూ ఎంత మనకు 10 డబల్ ఈక్వల్స్ టు 5. ఇవి మీకు గుర్తున్నాయా, లెస్ దాన్, డబల్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, ఏ ఆపరేటర్స్ లో గుర్తున్నాయి. సో అందుకు నేను చెప్పేది ప్రీవియస్ క్లాసెస్ మొత్తం చూసుకొని ఇక్కడ రండి, ఇక్కడికి వస్తే మళ్ళీ అర్థం కాదు, ఓకేనా. సో ప్రీవియస్ క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాకనే ఇక్కడ రావాలి ఎప్పుడైనా, ఓకేనా. సో 10 డబల్ ఈక్వల్స్ 5, 10 డబల్ ఈక్వల్స్ 5 మన కండిషన్ ట్రూనా. సో మళ్ళీ నాకు ఫాల్స్ కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ ఎలిఫ్ కండిషన్. సో వాట్ ద నెక్స్ట్ ఎలిఫ్ కండిషన్, హ్యాష్ x లో ఎంత ఉంది మనకు 10 గ్రేటర్ దాన్ 5. 5 కంటే 10 ఈజ్ బిగ్గెస్ట్ వాల్యూ కదా, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కదా. కాబట్టి ఇక్కడ ట్రూ అయింది నాకు, ఎలిఫ్ లో నాకు ట్రూ అయింది కాబట్టి x ఈజ్ ఏ గ్రేటర్ దాన్ 5 అని చెప్పి అవుట్పుట్ వస్తుంది. ఎక్కడైతే ఒక కండిషన్ ట్రూ అవుతుందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయింది, ఇంకో కండిషన్ చెక్ చేసుకోదు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ గా నాకు ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఇదే ట్రూ అయింది అనుకోండి, సో ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయింది అంతే. నెక్స్ట్ ఎలిఫ్ కండిషన్ చెక్ చేసుకోదు. నెక్స్ట్ ఎలిఫ్ కండిషన్ ఎప్పుడు చెక్ చేసుకుంటది, పైన ఉన్న ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే చెక్ చేసుకుంటది, లేదంటే చెక్ చేసుకోదు, ఓకేనా. డన్. సో ఇక్కడ నాకు థర్డ్ ఇఫ్ కండిషన్ థర్డ్ కండిషన్ నాకు ట్రూ అయింది, ఓకేనా. ట్రూ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయింది, ఓకేనా. ఇక్కడ ఏముంది, x is greater than 5 అని చెప్పి ఉంది. సో ద అవుట్పుట్ ఈస్ ఆల్సో x is greater than 5. ఇట్ వోంట్ గో టు ద ఎల్స్ బ్లాక్, ఇట్ వోంట్ గో టు ద ఎల్స్ బ్లాక్. ఇది వెళ్ళదు, ఇది ఎల్స్ బ్లాక్ కి వెళ్ళదు. ఎప్పుడు ఎల్స్ బ్లాక్ కి వెళ్తుంది అంటే పైన ఉన్న అన్ని కండిషన్స్ ఫాల్స్ అయితే ఇట్ విల్ గో టు ద ఎల్స్ బ్లాక్, ఓకేనా. సో ఇక్కడ నేను కండిషన్ చేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ కండిషన్ ఏంటంటే x ఇస్ లెస్ దాన్ 5, ఓకేనా. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే x ఇస్ డబల్ ఈక్వల్స్ 5. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే x గ్రేటర్ దాన్ 11, ఓకేనా. సో ఫస్ట్ కండిషన్ మనకు ఫాల్సే, 10 ఇస్ లెస్ దాన్ 5 కాదు. నెక్స్ట్ కండిషన్ కూడా ఫాల్సే, 10 ఇస్ డబల్ ఈక్వల్ టు 5 కాదు. నెక్స్ట్ కండిషన్ కూడా నాకు ఫాల్సే, 10 ఈజ్ నాట్ ఎట్ ఆల్ గ్రేటర్ దాన్ 11. 10 అనేది 11 కంటే పెద్ద వాల్యూ కాదు కదా. సో ఇది కూడా నాకు ఫాల్స్ అయింది కాబట్టి ఉన్న కండిషన్స్ అన్ని నాకు ఫాల్స్ అయితే మాత్రమే నాకు ఎల్స్ బ్లాక్ వెళ్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఎల్స్ బ్లాక్ లో ఏముంది, ప్రింట్ నథింగ్. సో ఇట్ విల్ ప్రింట్ ద నథింగ్, జస్ట్ నథింగ్ అంతే. అర్థమైందా. సో ఎప్పుడైనా ఇఫ్ ఎలిఫ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే నాకు ఒక కండిషన్ ఫాల్స్ అయినా కానీ ఇంకో కండిషన్ నేను చెక్ చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే నేను ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ లాడర్ కి వెళ్తాను. క్లియరా. దీనికి నెస్టెడ్ ఇఫ్ కి కండిషన్ అంటే సిమిలారిటీస్ ఉంటాయి. ఇక్కడ రెండింటిలో మనం కన్ఫ్యూజ్ అవుతాం. నెస్టెడ్ ఇఫ్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పిస్తున్నాను, నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ బ్లాక్ లో ఇంకో ఇఫ్ బ్లాక్ ని మనం పెడితే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అని చెప్పి అంటాం ఎప్పుడైనా. సో నాట్ ఓన్లీ ద నెస్టెడ్ ఇఫ్, నెస్టెడ్ అంటే అదే మీనింగ్. ఎప్పుడైనా ఒక్క బ్లాక్ లో ఇంకో బ్లాక్ ని పెడితే దాన్ని మనం నెస్టెడ్ బ్లాక్ అని చెప్పి అంటాం, సేమ్ బ్లాక్ లో, ఓకేనా. సో నెస్టెడ్ ఫర్ లూప్స్ ఉంటాయి మనకు, ఓకేనా. సో ఒక ఫర్ లూప్ ఇంకో ఫర్ లూప్ లో పెడితే దాన్ని మనం నెస్టెడ్ ఫర్ లూప్ అని చెప్పి అంటాం. ఇక్కడ మన టాపిక్ ఏమేంటిది, నెస్టెడ్ ఇఫ్ బ్లాక్. అంటే ఒక ఇఫ్ బ్లాక్ ఇంకో ఇఫ్ బ్లాక్ లో పెడితే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ బ్లాక్ అని చెప్పి అంటాం. ఇక్కడ మీకు గుర్తుందో, ఇఫ్ ఎలిఫ్ కి ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతేనే అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయింది. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితేనే ఇట్ విల్ చెక్ ద నెక్స్ట్ కండిషన్.
ఓకేనా. ఎక్కడ ట్రూ అయితే అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయింది. బట్ నెస్టెడ్ ఇఫ్ లో అలా కాదు. చెప్తాను. నెస్టెడ్ ఇఫ్ నేనేం చెప్పాను, నెస్టెడ్ ఒక్క ఇఫ్ బ్లాక్ లో ఇంకో ఇఫ్ బ్లాక్ రాయాలని చెప్పాను. సో ఇది మనకు ఫస్ట్ ఇఫ్ బ్లాక్. Then the next if block will be here. So what the next if condition? X is ఏం రాద్దాం, పర్సంటైల్ 2 డబల్ ఈక్వల్స్ 0 అని చెప్పి రాస్తున్నాను. ఇక్కడ x is greater than 5 అని చెప్పి రాస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ నాకు ప్రింట్ రాస్తున్నాను, ప్రింట్ x is greater than 5 and it is even. ఓకేనా. సో ఇక్కడ ఇది నాకు నెస్టెడ్ ఇఫ్ బ్లాక్, నాట్ ద నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ బ్లాక్. ఇది నాకు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కాదు, ఓన్లీ నెస్టెడ్ ఇఫ్ మాత్రమే. ఇక్కడ నేను ఎక్కడ ఎల్స్ బ్లాక్ ని యూజ్ చేయలేదు కదా, ఒక ఇఫ్ బ్లాక్ లో ఇంకో ఇఫ్ బ్లాక్ ని నేను యూజ్ చేసుకున్నా కదా, కాబట్టి ఇది నాకు నెస్టెడ్ ఇఫ్ బ్లాక్ మాత్రమే అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ కండిషన్ ఇట్ విల్ చెక్. సో వాట్ ద ఫస్ట్ కండిషన్? ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ 5. ఎక్స్ లో మనకి ఎంత ఉంది, 10 ఉంది. 10 అనేది 5 కంటే పెద్ద వాల్యూ కదా. ఎస్. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఒక వాల్యూ అనేది 5 కంటే పెద్దది ఉండాలి అండ్ అది ఈవెన్ అయి ఉండాలి. అలాంటి వాల్యూస్ నాకు కావాలి. ఓకేనా. అలాంటి వాల్యూ అయితేనే నాకు ప్రింట్ అవ్వాలి, లేదంటే ప్రింట్ అవ్వద్దు. ఓకేనా. సో ఇట్ విల్ చెక్. ఫస్ట్ కండిషన్, ఇక్కడ నా కండిషన్ ఏంటంటే 5 కంటే పెద్ద వాల్యూ ఉండాలి అండ్ అది ఈవెన్ అయి ఉండాలి. సో ఫస్ట్ నేను చెక్ చేసుకుంటాను, ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ 5. సో 10 is greater than 5 కదా, కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఏముంది, 10 పర్సంటైల్ 2 డబల్ ఈక్వల్స్ 0. ఈ కండిషన్ మనకు ట్రూ అవుతుందా? ఎస్. 2 అనేది 10 అనేది 2 తో డివైడ్ అవుతుంది, మనకు రిమైండర్ 0 వస్తుంది కదా. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈ కండిషన్ కూడా నాకు ట్రూ కాబట్టి ఈ రెండు కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ లో ఏముంది, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అండ్ ఇట్ ఈజ్ ఈవెన్. అది ఈవెన్ నాకు అండ్ 5 కంటే పెద్ద వాల్యూ. ఓకేనా. సో కాబట్టి అది నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అండ్ ఇట్ ఈజ్ ఈవెన్. ఇది నాకు నెస్టెడ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్ఫ్ కి డిఫరెన్స్ తెలుసుకోండి. ఇప్పుడు మన కండిషన్, సో అది నా కండిషన్ ఏంటంటే, అది ఫాల్స్ అయినా కానీ ఇంకో బ్లాక్ వెళ్ళాలి. ఓకేనా. ఇది ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ వెళ్ళాలి, ఇది ఫాల్స్ అయితే ఇన్నర్ ఎల్స్ బ్లాక్ వెళ్ళాలి. దీన్ని మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ అని చెప్పి అంటాం. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటిది, ఒక ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఇంకో ఇఫ్ ఎల్స్ బ్లాక్ లో పెడితే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఎల్స్ ప్రింట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ మనకు ఇక్కడ, సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ మనకు ట్రూ అయితేనే లోపలికి వస్తుంది కదా. సెకండ్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ కి వెళ్తుంది, అంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ ట్రూనే కదా. ఇక్కడ వరకు వచ్చింది అంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ ట్రూనే. ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏముంది మనకు, ఎక్స్ ఇస్ లెస్ దాన్ 5. సో ఇక్కడ అది రాయాలి మనం, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 బట్ నాట్ ఈవెన్. అర్థమైందా? సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వచ్చింది, అంతే కదా. ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే లోపలికి వచ్చింది. ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ కూడా ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతే దీనికి ఎల్స్ బ్లాక్, ఓకేనా, ఇన్నర్ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నాకు, సో ఫస్ట్ అవుటర్ ఇఫ్ బ్లాకే నాకు కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఇప్పుడు నాకు ఎల్స్ బ్లాక్ ఇక్కడ రాస్తాను, ఎల్స్ ప్రింట్ ఎక్స్ ఈజ్ నాట్ లెస్ దాన్ 5. ఓకేనా, ఎక్స్ ఈజ్ నాట్ లెస్ దాన్ 5. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, 10 తీసుకుందాం. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5. సో ఎక్స్ లో ఎంత ఉంది మనకు, 10 ఉంది. 10 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ మనకు ట్రూనా, ఫాల్స్. ఇది 10 అనేది 5 కంటే స్మాల్ వాల్యూ కాదు కదా, ఫాల్స్ కదా. ఫాల్స్ కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ అనేది చెక్ చేసుకోదు, ఈ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకోదు. ఇట్ విల్ డైరెక్ట్లీ గో టు ఎల్స్ బ్లాక్, అవుటర్ ఎల్స్ బ్లాక్, నాట్ ద ఇన్నర్ ఎల్స్ బ్లాక్. ఓకేనా, క్లియరా? సో ఇక్కడ ఏముంది, ఎక్స్ ఈజ్ నాట్ లెస్ దాన్ 5, అంతే. సో ఇఫ్ ఐ రన్ దిస్, ఎక్స్ ఈజ్ నాట్ లెస్ దాన్ 5. ఓకేనా. సో ఇఫ్ ఐ చేంజ్ హియర్ నౌ, ఏం తీసుకుందాం, 4 తీసుకుంటాను. సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 4 లెస్ దాన్ 5. 4 and 5 కంటే స్మాల్ వాల్యూ కదా, ట్రూ. సో నౌ ఇట్ విల్ గో హియర్, 4 పర్సెంటైల్ 2 డబల్ ఈక్వల్ 0. 4 అనేది 2 తో డివైడ్ అవుతుంది కదా, రిమైండర్ 0 వస్తుంది కదా. ఈ కండిషన్ కూడా నాకు ట్రూనే. అప్పుడు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5
యా సో ఎక్స్ ఈజ్ ఇక్కడ నాకు లెస్, ఇక్కడ నాకు గ్రేటర్ దాన్ 5. యా ఓకే అంతే. యా సో ఇక్కడ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 అండ్ ఇట్ ఈజ్ ఈవెన్. ఎక్స్ అనేది ఎక్స్ లో ఎంత ఎంత వాల్యూ ఉంది మనకు 4 ఉంది. 4 అనేది 5 కంటే స్మాల్ వాల్యూవే అండ్ అది మనకు ఈవెనే అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 అండ్ ఇట్ ఈజ్ ఈవెన్. ఓకేనా. సో ఒకవేళ ఈ కండిషన్ నాకు ట్రూ అయ్యి అండ్ ఈ కండిషన్ నాకు ఫాల్స్ అయితే ఓకేనా. సో ఇక్కడ ఏం రాద్దాం, 3 రాస్తున్నాం. 3 అనేది నాకు 5 కంటే స్మాల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్. సో అవుట్పుట్ ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 బట్ నాట్ ఈవెన్ అని చెప్పి వస్తుంది. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 బట్ నాట్ ఈవెన్. అర్థం చేసుకోండి, ఫ్లో అనేది అర్థం కావాలి మీకు. సో లాస్ట్ ఈఫ్ కండిషన్ చూద్దాం. ఓకేనా. నాకు ఈ బ్లాక్ అనేది ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఇఫ్ కండిషనే ట్రూ అవ్వద్దు. నాకు ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితేనే అవుటర్ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏముంది ఇక్కడ, ఎక్స్ ఈజ్ నాట్ లెస్ దాన్ 5 అంటే ఎక్స్ అనేది 5 కంటే స్మాల్ వాల్యూ ఉండొద్దు. అది ఈవెన్ అవ్వని ఆడ్ అవ్వని మనకు అవసరమే లేదు. ఓకేనా. ఎక్స్ ఈజ్ నాట్ లెస్ దాన్ 5. క్లియరా. నెస్టెడ్ ఇఫ్ బ్లాక్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ బ్లాక్, ఇఫ్ ఎలిఫ్ బ్లాక్, సింగిల్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ లాడర్ అని క్లియరా. డన్. ఇక్కడ ఎగ్జాంపుల్. సో ఎప్పుడైనా ఒక ఒక టాపిక్ మీరు నేర్చుకుంటున్నారు అంటే దానికి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ లేనిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు. సో ఖచ్చితంగా ఎక్కువ మీ ఓన్గా మీరు క్వశ్చన్స్ మీరే క్రియేట్ చేసుకోండి, మీరే రాయండి. ఓకే, దాని అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయండి అండ్ మీకు వచ్చిన అవుట్పుట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్ రెండు సేమా కాదని చెప్పి చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఏంటిది, గ్రేడింగ్ సిస్టమ్స్కి తీసుకున్నాను. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ నాకు ట్రూ అయితే గ్రేడ్ ఏ అని చెప్పి రావాలి. లేదు ఫస్ట్ ఇఫ్ కండిషన్ నాకు ఫాల్స్ అయితే సెకండ్ ఎలిఫ్ కండిషన్ నాకు చెక్ చేసుకోవాలి. సెకండ్ ఎలిఫ్ కండిషన్ నాకు ట్రూ అయితే గ్రేడ్ బి అని చెప్పి రావాలి. ఒకవేళ ఫస్ట్ ఎలిఫ్ కండిషన్ ఈ ఎలిఫ్ కండిషన్ నాకు ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్స్ బ్లాక్ వెళ్ళిపోవాలి, గ్రేడ్ సి. ఓకేనా. సో ఇక్కడ నాకు ఎంత తీసుకున్న మార్క్స్ లో 85 తీసుకున్నాను. సో ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90, 85 అనేది 90 కంటే ఈక్వల్ కాదు, 90కి ఈక్వల్ కాదు అండ్ 90 కంటే పెద్ద వాల్యూ కూడా కాదు, కాబట్టి ఇట్ వోంట్ ప్రింట్ ద గ్రేడ్ ఏ. నెక్స్ట్ ఎలిఫ్ కండిషన్. సో ఇది నాకు ఫాల్స్ అయిపోయింది కదా, ఫాల్స్ అయిపోతే ఎలిఫ్ కండిషన్ వెళ్తుంది. ఓకేనా. ఇక్కడ ఏముంది నాకు కండిషన్, మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75. 75 కంటే 85 అనేది గ్రేటర్ దాన్ లేదా ఈక్వల్ వాల్యూ. సో 85 అనేది బిగ్గెస్ట్ వాల్యూ కదా, బిగ్గెస్ట్ వాల్యూ కాబట్టి నాకు ఇక్కడ ఇది ట్రూ అయింది. నాకు మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ 75 అయింది. సో ఇది నాకు ట్రూ అయింది కాబట్టి ప్రింట్ గ్రేడ్ బి అనేది ప్రింట్ అవుతుంది నాకు. ఓకేనా. సో ఇట్ వోంట్ గో టు ద ఎల్స్ బ్లాక్. సో ద నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఇంతకుముందు చెప్పా కదా, అండ్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకేనా. సో లైక్ దిస్ వన్, నమ్ ఈక్వల్స్ టు 20. సో నమ్ అనే వేరియబుల్ నేను 20 వాల్యూ తీసుకున్నాను. నెక్స్ట్ చెక్ చేసుకుంటాను ఆ నమ్ అనేది 10 కంటే బిగ్గెస్ట్ వాల్యూ కాదా అని చెప్పి. ఎస్. సో 20 ఇస్ గ్రేటర్ దాన్ 10, కండిషన్ ట్రూ కదా, ఇది ట్రూ కాబట్టి నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ని చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఏముంది, నమ్ లెస్ దాన్ 30. 20 లెస్ దాన్ 30 కదా, 30 కాబట్టి ఇది కూడా ట్రూ అయింది కాబట్టి నాకు ప్రింట్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నంబర్ ఈజ్ బిట్వీన్ 10 అండ్ 30. సో 10 అండ్ 30 మధ్యలో నాకు 20 ఉంది అని చెప్పి చెప్తున్నా. ఎగ్జాక్ట్ ఏ వాల్యూ నాకు తెలియదు. ఓకేనా. నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ అంటే సింగిల్ లైన్ ఇఫ్, సింగిల్ లైన్ ఇఫ్ ఎల్స్ అని చెప్పి. ఓకేనా. సో సింటాక్స్ వచ్చేసి ఇఫ్ ద నెక్స్ట్ మనం కండిషన్ ఇవ్వాలి, నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అంతే. సో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఎక్స్ ఈక్వల్స్ 10, దెన్ నెక్స్ట్ ఒకటే స్టేట్మెంట్ ఒకటే లైన్ లో రాయాలి, ఇఫ్ ఎక్స్ డబల్ ఈక్వల్స్ 10. ఒకవేళ ఎక్స్ అనేది 10 కి ఈక్వల్ గా ఉంటే ప్రింట్ ఎక్స్ ఇస్ 10 అంతే. అంటే ఒకటే కండిషన్ మనం చెక్ చేసుకోవడానికి ఇలా అవుతుంది. సో ఇఫ్ ఎల్స్ కి. ఓకేనా. సో ఫస్ట్ ప్రింట్ రాసుకొని ఇఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ 5 అయితే, ఈ కండిషన్ నాకు ట్రూ అయితే ప్రింట్ ఏ అనేది వస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ నాకు ఫాల్స్ అయితే ప్రింట్ బి అని చెప్పి వస్తుంది. ఓకేనా. ఎక్స్ అనేది నాకు 10 కంటే ఎక్స్ లో ఎంత ఉంది, నాకు 10 ఉంది. సో 10 ఇస్ గ్రేటర్ దాన్ 5 కదా. సో ఈ కండిషన్ నాకు ట్రూ అయింది కదా, ట్రూ అయింది కాబట్టి ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ రియల్ టైమ్ సినారియో ఎగ్జాంపుల్ ఏటీఎం మిషన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ నాకు 1000 ఉంది. సో విత్డ్రాల్ నేను 500 నేను విత్డ్రాల్ చేసుకోవాలి. సో ఈ రెండు వేరియబుల్స్ నాకు, బ్యాలెన్స్ అండ్ విత్డ్రా రెండు నాకు వేరియబుల్స్. ఈ రెండు వేరియబుల్స్ నేను డిఫరెంట్ వాల్యూస్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇఫ్
విత్‌డ్రాల్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు బ్యాలెన్స్. మనం విత్‌డ్రాల్ చేసే మనీ ఎప్పుడైనా ఆ బ్యాలెన్స్ ఇప్పుడు నా బ్యాంక్‌లో ఎంతైతే అమౌంట్ ఉందో నేను అంత మాత్రమే విత్‌డ్రాల్ చేసుకుంటా. లేదంటే ఆహ్, దానికంటే బ్యాంక్‌లో ఎంతైతే అమౌంట్ ఉందో దానికంటే స్మాల్ అమౌంట్ అయినా నేను విత్‌డ్రాల్ చేసుకుంటా కదా! సో, ఇక్కడ కూడా అంతే. విత్‌డ్రాల్ అనేది బ్యాలెన్స్ కంటే స్మాల్ వాల్యూవా లేదా ఈక్వలా? ఆ కండిషన్ ట్రూ అయితే ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అంటే నా చేతికి పైసలొత్తాయి. ఇక్కడ రావులే. ఓకేనా? సో, ఇక్కడ ఎల్స్ బ్లాక్‌లో ఏముంది? ప్రింట్ ఇన్‌సఫిషియంట్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు నాకు బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఒక ₹1000 ఉందిరా. నేను విత్‌డ్రాల్ చేసింది 10,000 నేను విత్‌డ్రాల్ చేయాలనుకుంటున్నాను. అవుతదా? అదవ్వదమ్మా. సో, ఇన్‌సఫిషియంట్ బ్యాలెన్స్ అని చెప్పి నాకు నెక్స్ట్ అవుట్‌పుట్ వస్తది. ఓకేనా?